హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు టమాటాలతో రొటీన్గా కాకుండా ఈ కూల్ వెదర్కి చాలా టేస్టీగా కమ్మగా టమాటా రసం ఎలా పెట్టాలో చూపిస్తాను. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ టమాటాని నీట్గా వాష్ చేసుకొని పైన ఉన్న పుచ్చులు అన్నీ తీసేసుకొని ఇట్లాగా 4 సైడ్స్ కట్ చేసుకోండి. గుత్తి వంకాయకి మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగా 4 సైడ్స్ కట్ చేసేసుకొని బౌల్లో వేసేసుకోండి. అందులోనే మీ పులుపుకు తగ్గట్టు చింతపండు యాడ్ చేసేసుకోండి. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి మీ ఘాటుకి ఎందుకంటే తగ్గించి వేసుకోండి, మరీ ఎక్కువ ఘాట్ అయిపోతుంది. కారం కూడా ఇందులోనే యాడ్ చేస్తాం కాబట్టి మనం వేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. ముక్కలు అవి మునిగే వరకు యాడ్ చేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ కూడా అవసరం లేదు. టమాటా ముక్కలు మునిగితే చాలు. అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసేసుకోండి. ఇందులోనే మీ కారానికి తగ్గట్టు కారం, ఇందాక పచ్చిమిరకాయలు వేసారు కదా చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా లేదంటే మీరు ధనియాల పొడి జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ అయితే యాడ్ చేసేసాను లాస్ట్లో. అన్నీ వేసుకొని ఇట్లాగే ఈవెన్గా గంటెతో మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఇలాగే తీసుకెళ్ళిపోయి స్టవ్ మీద పెట్టేసేసేయండి. స్టవ్ మీద పెట్టేసి మొత్తం కూడా మరగనివ్వండి. ఈవెన్గా అట్లా కనిపిస్తుంది కదా వీడియోలో, ఇలా మరిగిస్తా దగ్గరికి బాగా మగ్గనివ్వండి. టమాటా మొత్తం ఇలా ఉడికిపోయి స్కిన్ సపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్నాక ఇలాగ మ్యాషర్తో మ్యాష్ చేసేసుకోండి. పక్కన పెట్టుకొని ఇక్కడ తాలింపు వేసేసుకుంటున్నాను నేను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ మాత్రం స్కిప్ చేయొద్దు. మెయిన్ ఇంగువనే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని చిట్లపట్లాడనివ్వండి. నేను ఇక్కడ పక్కన అప్పడాలు కూడా ఫ్రై చేస్తున్నాను, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇక్కడ మనం మరగబెట్టుకున్న ఈ దీంట్లోకి కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి, తీపి ఎక్కువ అవుతుంది. కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి తాలింపు వేసుకొని. ఎక్కువ కూడా అక్కర్లేదు, బెల్లం వేసాం కాబట్టి కొంచెం మరిగితే సరిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా ఒక 5 మినిట్స్ ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఈవెన్గా మగ్గించండి, స్పూన్తో మిక్స్ చేయండి. మొత్తం ఈవెన్గా కలిసిపోయి ఈవెన్గా మగ్గిపోతుంది కూడా, అందుకని ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే వేడి అన్నంలో ఈ రసం వేసుకొని పైన అప్పడాలు వేసుకొని తింటే ఆహా చాలా బాగుంది. ఈ కూల్ వెదర్కి హాట్గా స్పైసీగా చాలా బాగుంది. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.